లాస్ట్ రీల్లో మనము ఈ రకమైన ప్యాటర్న్ని ట్రై చేసాం ఇంతే, రైట్? ఇప్పుడు ఈ రకంగా చేయాలి అని అంటే ఎలా చేయాలి? సో చాలా సింపుల్. మళ్ళీ ఆల్రెడీ రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి అని మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కావాలి అని అంటే మనకి రిలేటెడ్ వీడియోస్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, జస్ట్ పింగ్ చేయండి, లేకపోతే పంపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్. ఓకే, సో మొత్తానికైతే మనకి 5 కావాలంటే 5, 6 కావాలంటే 6 రోస్ కావాలి. సో దానికోసం మనం ఒక ఫర్ లూప్ రాసుకుందాం. సో లెట్ us స్టార్ట్ లోవర్ డాట్ హెచ్టిఎంఎల్. సో దానికోసం ఏం చేద్దామో ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ లోవర్ సో ఫస్ట్ ఒక ఫర్ లూప్ రాసుకుంటున్నాను. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 నుంచి కాకపోయినా 1 నుంచి చూడండి. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్. సో ఇది 5 రోస్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఫస్ట్ రోలో 5 స్టార్స్ కావాలి, సెకండ్ రోలో 4 స్టార్స్ కావాలి, థర్డ్ రోలో 3 స్టార్స్ కావాలి, ఇట్లా కావాలి కదా. సో దానికోసం ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ i అంటాను, j ప్లస్ ప్లస్. సో ఇప్పుడు i 1 అయినప్పుడు ఈ j లూప్ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, i 2 అయినప్పుడు ఈ j లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాగా 2, 1 లాగా రిపీట్ అవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ కాదు కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ స్టార్. సో ఇప్పుడు ముందు ఇక్కడ వరకు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఇంకొకటి కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్ ఇవ్వడం కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, అది కూడా ఫైన్. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది, కానీ ప్రాబ్లమ్ ఈస్ కిందకు వచ్చే కొద్ది మనకి రైట్ సైడ్కి రావాలి కదా ఈ స్టార్స్. దానికోసం మనం ఇంకొక ఎక్స్ట్రా స్పేసెస్ కోసం మనం ఎక్స్ట్రాని రిపీట్ చేయాలి. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకోండి, సో దట్ 5 వస్తాయి మీకు. ఇక్కడ ఫస్ట్ టైం మనకి 0 స్పేసెస్ ఉండాలి, సెకండ్ టైం 1 స్పేస్ ఉండాలి. అంటే i ఎంత ఉందో అన్ని స్పేసెస్ రావాలన్నమాట మనకి. సో దానికోసం ఫర్ k వేర్ k ఈజ్ ఈక్వల్ టు 0, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i, k ప్లస్ ప్లస్. 0 నుంచి కాకుండా మనం 1 నుంచి తీసుకుందాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ యాంపర్సెంట్ NBSP. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు మనకి NBSP కావాలి. సో దట్స్